మొహరం స్పెషల్ షర్బతు తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ముందుగా ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకోండి, మరియు ఒక టేబుల్ స్పూన్ సోపు, ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకోండి. ఒక కొబ్బరి చిప్ప తురుము చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 లీటరు కూల్ వాటర్ వేయండి. వేసిన తర్వాత బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నీళ్ళలో నానబెట్టండి. 1 గంట సేపు నానిన తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొబ్బరి తురుము ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కొబ్బరి చిప్పను తీసుకొని ఇలా తురమండి. ఇలా మొత్తం కొబ్బరిని తురిమిన తర్వాత ఇలా కొబ్బరి తురుము మొత్తము తురిమేసిన తర్వాత ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు సబ్జా ఆకులను కొంచెం నీళ్లు తీసుకొని మంచిగా కడిగి శుభ్రం చేయండి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఈ బెల్లం నీటిలో ఈ సబ్జా ఆకులను వేయండి. వేసి ఇలా కొంచెం పిసకండి. పిసికితే ఈ సబ్జా ఫ్లేవర్ మొత్తం ఆ నీళ్ళలో కలిసిపోతుందండి. ఇలా సబ్జా కలిపిన తర్వాత ఈ ఆకులను మొత్తం తీసేయండి. తీసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ కలిపేయండి. వాటర్ కలిపిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇందులో వేయండి. ఇలా కొబ్బరి తురుము మొత్తం ఇందులో వేసిన తర్వాత ఇలా మొత్తం కొబ్బరి తురుము ఈ షర్బత్లో కలపండి. ఈ షర్బత్ ఇప్పుడు కొన్ని సబ్జా గింజలు నానబెట్టిన సబ్జా గింజలు ఇందులో కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సోప్ దీంట్లో వేసేయండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకో. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత మీకు కూల్గా కావాలంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత కూలింగ్ వచ్చిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో గ్లాస్లో వేసేయండి. అంతేనండి, మొహరం స్పెషల్ షర్బత్ రెడీ. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా తాగండి. ఎలా ఉందో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.